ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో పలు సినిమాలు అయితే ఉన్నాయి. వాస్తవానికి ఆ సినిమాలన్నీ ఎప్పుడో పూర్తవ్వాల్సింది. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం, ఆ తర్వాత ఎలక్షన్లు రావడం, ఎన్నికల్లో గెలిచిన పవన్ మరింత బిజీ అవ్వడంతో ఎంత సినిమాలను పూర్తి చేద్దాం అనుకున్నప్పటికీ కుదరడం అయితే లేదు. మొత్తానికి ఎన్నో ఏళ్లుగా సెట్స్ పై ఉన్న హరిహర వీరమల్లు సినిమాని పవన్ రీసెంట్ గానే ఫినిష్ చేశారు. ఈ సినిమా జూన్ 12న ప్రేక్షకుల ముందుకైతే రానుంది. ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ అసుర హననం అనే సాంగ్ ను రిలీజ్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ ను కూడా ఏర్పాటు చేయగా, అందులో నిర్మాత ఏఎం రత్నం వీరమల్లు సినిమాతో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే వెల్లడించారు. తన ఇండస్ట్రీకి వచ్చి 54 ఏళ్లు అవుతుందని, అన్ని భాషల్లోనూ హిట్ సినిమాలు తీశానని, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీయడం అంటే తనకి ఇంట్రెస్ట్ అని చెప్పుకొచ్చారు. ఇక వీరమల్లు సినిమాను ఎంతో కష్టపడి రూపొందించామని చెప్పిన ఏఎం రత్నం, క్రిష్ చెప్పిన స్టోరీ లైన్తో పవన్ను సంప్రదించానని, ఆయన ఈ కథ విని వెంటనే ఓకే చేశారని, అనుకోని కారణాల వల్ల ఈ సినిమా బాగా లేట్ అయిందని, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని భాషల్లోని హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు ఏఎం రత్నం అయితే తెలిపారు. మరి ఈ సందర్భంగా పవన్తో తాను గతంలో చేయాలనుకున్న సత్యాగ్రహి సినిమా ఆగిపోవడానికి గల కారణాలు కూడా ఆయన వెల్లడించారు. ఏఎం రత్నం నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఎంతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా ఎవరికీ తెలియని కొన్ని కారణాలతో ఆగిపోయింది. సత్యాగ్రహి సినిమాను పవన్ చాలా ఇష్టంగా మొదలు పెట్టారని, కానీ పలు కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్ అయిందని క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత ఏఎం రత్నంతో పవన్ బంగారం మూవీ చేసిన సంగతి అయితే మనందరికీ తెలిసిందే.